బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అనామిక రాత్రి అవ్వగానే బాగా రెడీ అయ్యి అద్దం ముందు నుంచుని కళ్యాణ్ రాగానే కళ్యాణి తన వల్లో ఎలా వేసుకోవాలో మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ శైలజ కాల్ చేస్తుంది. ఇదేంటి అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మా ఏంటి అంటే, ఈ అమ్మ బతికి ఉందని నీకు గుర్తుందా అంటుంది కోపంగా శైలజ. అదేంటమ్మా అలా అనేసావు అంటే, ఇప్పటిదాకా బాగానే ఉన్నాం అందుకే ఫోన్ చేశాను, కానీ మాకు ఇక్కడ సమస్యలు ఎక్కువైపోయాయి, అప్పులు ఇంటికి రావడం కూడా మొదలైపోయాయి, ఈ సమస్యలన్నీ వదిలేసి మీ అత్తారింట్లో నువ్వు హాయిగా ఉన్నావు అంటుంది కోపంగా. ఏంటమ్మా ఇది, నాకు మాత్రం తొందర లేదా అంటుంది కోపంగా అనామిక. ఉంటే ఏం పట్టించుకోకుండా ఎందుకు ఉంటావు, అల్లుడి గారిని ఆ కుటుంబం నుంచి వేరు చేసి ఆస్తితో సహా ఈ ఇంటికి ఇల్లరికం ఎప్పుడు తీసుకొస్తావు, నువ్వు చెప్పినట్లు వినేలా ఎప్పుడు మార్చుకుంటావు అంటుంది శైలజ. అమ్మా ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా, ఈ కుటుంబంలో తప్పు చేసిన మా బావగారినే బయటకు వెళ్ళలేదు, ఏం తప్పు చేయని ఏం తెలియని కళ్యాణ్ని ఎలా వదులుకుంటారు, అయినా కళ్యాణ్ ఈరోజే ఆఫీస్కి వెళ్ళాడు, అప్పుడే మన వైపు తిరగాలంటే ఎలా తిరుగుతాడు, కళ్యాణ్కి నా మీద అనుమానం వచ్చిందంటే జీవితంలో నన్ను నమ్మడు, అదే నిజమేలే, ఇక్కడ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి, అందుకే కంగారుగా నీకు ఫోన్ చేశాను, తొందరగా పని పూర్తి చెయ్యి అంటుంది శైలజ. సరే అంటుంది అనామిక. ఇక కవి రాగానే అనామిక మెలికలు తిరగటం స్టార్ట్ చేస్తుంది. కవి అయోమయంగా చూస్తాడు. ఇవాల్టి నుంచి నా అంతట నేనే నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను అంటుంది అనామిక. అవునా, ఎందుకు, నమ్మలేకపోతున్నాను అంటాడు కవి. ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టింది చాలు, ఇక ఇబ్బంది పెట్టను అంటుంది. ఇన్ని రోజుల దూరానికి ఇవాల్టి ఈ మార్పుకి కారణం ఏంటి అని అడుగుతాడు కవి సూటిగా. అనామిక సమాధానం లేక తటపటాయిస్తూ ఉంటుంది. వెంటనే కవి తన చేతిలోని బ్యాగ్ని మంచం మీద వేసి అనామిక చేతుల్ని తన మెడ మీద నుంచి తీసి, నేను చెప్పనా ఎందుకో, నీకు కావాల్సింది నేను కాదు, నువ్వు ఇష్టపడేది నన్ను కాదు అంటాడు కవి. అదేంటి అంటుంది అనామిక కంగారుగా. అవును, నీకు కావాల్సింది నా స్థానం, నీకు గొప్ప బిజినెస్ కావాలి, కవిత్వం రాసుకుని ఈ కవి అక్కర్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ కళ్యాణ్ అక్కర్లేదు, ఆ కవి ఈరోజు కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి నువ్వు దిగి వచ్చావు అంతే, నా మనసు కోరుకునేది ఈ అనామికను కాదు, నువ్వు నచ్చినట్లు మలుచుకున్న బొమ్మని నేను అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ అనామిక నాకక్కర్లేదు, నీరు కోరుకునేది ఆనాటి అనామిక, పెళ్లికి ముందు నా కవితలు చదువుతూ నన్ను మెచ్చుకొని ప్రోత్సహించి ప్రేమించిన ఆ అనామిక, ఆ ప్రేయసికి ఈ అనామికకు మధ్య నా హోదా వారధిగా మారటం నాకు ఇష్టం లేదు, నీ అంతట నువ్వు వచ్చిన రోజే నేను సంతోషంగా ఉంటాను అన్నాను, కానీ ఇప్పుడు నా అంతటా నేను రావాలి అనిపించిన రోజే వస్తాను అనేస్తాడు కవి. ఒక్కసారిగా షాక్ అయిన అనామిక నేను ఎలా నా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక స్వప్న తన రూంలో చీరలు మడత పెడుతూ ఉంటుంది. రాహుల్ ఆఫీస్ నుంచి అలసిపోయి రూమ్కి వచ్చి తన చీరల మీద పడుకుంటాడు. దాంతో ఆ చీరల్లో నీ గర్ల్ ఫ్రెండ్స్ లేరు, లే, సిగ్గు లేకుండా ఆఫీస్లో లిప్స్టిక్ వివరాలు తెలుసుకుని అలసిపోయినట్లు ఉన్నావు అంటూ రాహుల్ని తిట్టి పారేస్తుంది స్వప్న. దాంతో స్వప్న మీద కోపంతో తల్లి దగ్గరకు వెళ్తాడు. తల్లి కూడా రాహుల్కి గడ్డి పెడుతుంది. కళ్యాణ్ని తప్పించి ఎండీ అవ్వరా అంటే అమ్మాయిల లిప్స్టిక్ వివరాలు తెలుసుకుంటున్నావా అంటూ ఏకేస్తుంది. ఇక రగిలిపోయిన రాహుల్, నా పెళ్ళాం నన్ను చాలా అవమానిస్తుంది మామ్, దాన్ని మనం ఏదొకటి చెయ్యాలి, నాకు ఎండీ సీట్ రాగానే దాన్ని మెడ పట్టుకుని గెంటేస్తాను అంటాడు రాహుల్. గెంటేస్తే దాని పేరున ఆస్తి ఉంది, దాన్ని ఖర్చు పెట్టుకుని తింటూ దర్జాగా బతుకుతుందిరా, దానికింటి అంటుంది రుద్రాణి. అది నిజమే మామ్, ఇంకేం చేయలేమా అంటాడు రాహుల్. చేయొచ్చురా, జాగ్రత్తగా దాని ఆస్తి పత్రాలను తీసుకెళ్లి వెళ్ళి ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకొని మనం దాచుకోవాలి, అప్పుడు అది కాళ్ళ బేరానికి వస్తుంది అంటుంది రుద్రాణి. మరి అప్పు తాకట్టు అంటే దాని సంతకం కావాలి కదా అంటాడు రాహుల్. కావాలిరా, జాగ్రత్తగా బురిడి కొట్టించి సంతకం పెట్టిస్తాలే, ఆ సంగతి నేనే చూసుకుంటా, నువ్వు ముందు కళ్యాణ్ని తప్పించి ఎండి సీట్ కొట్టేసే పనిలో పడు అంటుంది కోపంగా రుద్రాణి. సరే అంటాడు రాహుల్. ఇక మరోవైపు రాజ్ నిద్ర లేవకముందే శ్వేత కాల్ చేస్తుంది. గెట్ టుగెదర్ గురించి మాట్లాడుతుంది. నేను రానంటే రాను అనేసి మళ్ళీ నిద్రపోతాడు. వరుసగా ఫ్రెండ్స్ మొత్తం ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తూనే ఉంటారు. రాను రాను అని చెప్పి విసిగిపోయిన రాజ్ చివరకు ఒక ఫ్రెండ్ గెట్ టుగెదర్ గురించి కాల్ చేయగానే వస్తాను అంటాడు. అదంతా చాటుగా వింటున్న కళావతి ఎస్ అనుకుంటుంది సంబరంగా. అయితే అవతల ఫోన్ మాట్లాడుతున్న రాజ్ స్నేహితుడు మాత్రం, రేయ్ ఒక్కడివే రావడం కాదు, లైఫ్ పార్ట్నర్స్ని కూడా తీసుకుని రావాలి అంటాడు. మళ్ళీ ఇదొకటా, సరేలే అంటాడు రాజ్. ఇక తన ప్లాన్ విజయవంతం అవుతున్నందుకు సంబరపడిపోతుంది కళావతి.
ఇక ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.